దక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, జీవితాంతం మనకు తోడు ఉండేది ఎవరు అని అడిగితే, క్యాజువల్‌గా మనమైతే ఏమనుకుంటాం, పెళ్ళైన వారైతే భర్త, పిల్లలు తోడు ఉంటారని అనుకుంటాం. పెళ్లి కాని వారైతే తల్లిదండ్రులు తోడు ఉంటారని అనుకుంటాము. కానీ ధర్మరాజు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మన ధైర్యమే మనకు తోడుగా ఉంటది జీవితాంతం అని సమాధానం ఇచ్చాడు. నిజమే, ఆడవాళ్ళని ఎప్పుడు హేళన చేస్తూ ఉంటుంటారు. బయటికెళ్ళి బ్రతకలేరు అని. కానీ మనం అందరికన్నా ధైర్యంగా ఇంట్లో మనమే బతుకుతున్నామని నేను అనుకుంటాను. ఏంటంటే, మనం ఎప్పుడూ డేంజర్ జోన్‌లోనే బతుకుతున్నాము. మన చుట్టూ ఉండే ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, గ్యాస్ స్టవ్ నుంచి, కుక్కర్ వరకు ఎప్పుడూ పేలుతూనే ఉంటాయి. వైఫై దగ్గర నుంచి వాషింగ్ మిషన్ వరకు డేంజర్ జోన్‌లోనే ఉన్నాం. వాటి చుట్టూనే బతుకుతున్నాము. మనమే అందరికన్నా ధైర్యంగా ఉన్నామని నేను అనుకుంటున్నాను. వీడియోలోకొస్తే ఏందంటే, ఈరోజు అమావాస్య కదా! అందుకని బూడిద గుమ్మడికాయ తెప్పిచ్చేసి పసుపు, కుంకుమ పెట్టి గుమ్మానికి కట్టాను. నరదిష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటుంటారు కదా! నరదిష్టి తగలకుండా నేను గుమ్మానికి అలా కట్టాను. ఎర్రగుడ్డలో కూడా పటిక పెడితే నరదిష్టి ఉండదు.